మనం ఒక చిన్న ఉదాహరణని ఊహించుకుందామండి ఈ సమయంలో. మనందరూ కూడా ఒక చీకటి అడవిలో ఉన్నాము. ఒక చీకటి అరణ్యం వంటి ప్రాంతంలో ఉన్నాము. మన చుట్టూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఉన్నాము. ఎవరి దగ్గర కూడా లైట్ గానీ ఏమీ లేదు. మనం ఒక్కలమే ఆ అడవిలో ఉన్నాము. అయితే మనం చేయాల్సింది ఏంటంటే అడవి దాటుకొని అవతల వైపు ఉన్న ఊరిలోకి వెళ్ళాలి. ఎవరైనా వెళ్ళగలమా? మన చేతిలో లైట్ కానీ, టార్చ్ లైట్ కానీ, ఫ్లాష్ లైట్, ఏది దీపం బుడ్డి కూడా ఏమీ లేకుండా ఎవరైనా వెళ్ళగలమా అండి? లేదు కదా. ఏదో ఒక దగ్గర తప్పు త్రోవ తిరిగేస్తాము. అక్కడ అలా సర్కిల్స్లో తిరిగేస్తూ ఉంటాం. లేదంటే ఏదో ఒకటి తన్నుకొని పడిపోతాం. ఏదో ఒక ఊబిలో చిక్కుకుపోతాం. లేదా ఏదో ఒక మృగమైన మనల్ని తినేచ్చు. లేదా ఏదో ఒక గోతులైనా మనం పడిపోతాం. కానీ అదే మన చేతిలో కనుక ఒక ప్రాపర్ ఫ్లాష్ లైట్, ఒక పవర్ఫుల్ లైట్ ఉంటే ఎలా ఉంటుందండి? మనకంటూ ఒక ధైర్యం ఉంటుంది కదా. మెల్లగా వెళ్ళినా కూడా చివరికైతే మన గమ్యాన్ని చేరుకోగలం. ఇదే ఎగ్జాంపుల్ని కనుక మన జీవితంకి అన్వయిస్తే మన జీవితంలో ప్రతిరోజు మనం బయటకు వెళ్తూ ఉంటాం. మన స్కూల్స్కి, కాలేజెస్, యూనివర్సిటీస్, వర్క్ ప్లేసెస్. అయితే ఈ లోకము ఎంతో చీకటితో నిండిన అరణ్యం వంటి, పాపంతో నిండిన అరణ్యం వంటి పరిస్థితిలోకి మనం ప్రతిరోజు వెళ్ళొస్తుండగా ఎప్పుడైతే మన జీవితంలో ఆయన వాక్యం అనే దీపం ఎప్పుడైతే మనకు ఉండదో, మన చేతిలో ఉండదో, మనం కూడా ఏదో ఒకటి తన్నుకొని పడిపోతాం. ఏదో ఒక ఊబిలో చిక్కుపోతాం. సాతానేసే వలలో పడిపోతాం. లేదా ఏదో ఒకటి తప్పు త్రోవలో వెళ్ళిపోతుంటాం. కానీ అటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే దేవుని వాక్యము మన చేతిలో, మన పాదములకు దీపంగా, అంతకంటే ముఖ్యంగా మన హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, ఎటువంటి టెంప్టేషన్ అయినా అధిగమించే శక్తి ఆయన మనకి ఇస్తాడు. జ్ఞానాన్ని ఆయన మనకి దయచేస్తాడు. అదేవిధంగా సాతాను వేసే ఎటువంటి ట్రాప్కి పడకుండా ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తాడండి.